మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రభుతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11 వచనాలలో ఉన్నటువంటి నీ ప్రేమను గురించినటువంటి సంగతులన్నిటి ద్వారా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతూ కొరకై కృపనిచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి మహిమ గల నీ రాకడి కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కును ఆత్మను పంపి మాకు సమాధానమిచ్చి నీ నీతి ఫలముల చేత పరిశుద్ధ అలంకరణల చేత ప్రేమలో ఉన్న సర్వ పరిపూర్ణత చేత మమ్మల్ని అందరినీ నింపి నీ రాకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ప్రభు దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. మనందరం కూడా యోహాను పత్రిక 1 యోహాను పత్రికను ధ్యానం చేసుకుంటా ఉన్నాము. వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం గత లాస్ట్ సెక్షను, అంతకుముందు సెక్షన్లో కూడా ఈ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం నుంచే మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. దేవుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి ప్రేమలో ఉన్న పరిపూర్ణతను మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. చూడండి నాన్న, ఆ మాటలు మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి విషయాలు. ప్రేమల గురించి మాట్లాడినా
ప్రేమను గురించిన సంగతులు నేర్చుకోవడానికి మన హృదయం సిద్ధపడినా ఖచ్చితంగా ఈ లోకమంతా కూడా మనకు విరోధంగా పోరాడుతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు ఈ లోకం అంతా కూడా మనకు విరోధంగా పనిచేస్తుంది. లోకం అంటే లోకానికి ఒక స్వభావంతో పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే 7వ వచనంలో మనము ఒకరినొకరు ప్రేమించము అనే మాటతో ప్రారంభించి మీరు చూడండి 11వ వచనం ముగింపు కూడా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అనే మాటతో అక్కడ 11వ వచనంలో కూడా అదే మాట ముగించి మాట్లాడుతాం. ఇక్కడ మనందరం నేర్చుకోవాల్సినటువంటి మూల పాఠం ఏంటంటే ఈ 7వ వచనం నుంచి 11వ వచనాల్లో దేవుని ప్రేమను గురించినటువంటి విషయాలు మనందరం దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ప్లాన్ అంతా ఎవరిది అంటే మనుషులలో నుంచి పుట్టిన ప్లాన్ కాదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మనుషులలో నుండి పుట్టిన ప్లాన్ కాదు. ప్రేమ దేవుని దగ్గర నుండి ప్రారంభమై అది మనలోనికి వచ్చి మనలో నుండి మరలా దేవుని ప్రేమించి మరలా మనలో నుండి మన సహోదరులను ప్రేమించాలి. దిస్ ఈజ్ ద ట్రాక్. ఇక్కడ 2 ట్రాక్లు కనపడతాయి. ఒకటి, దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రేమ మనం పొందుకోవాలి. తిరిగి అదే ప్రేమతో దేవుని కూడా ప్రేమించాలి. తిరిగి అదే ప్రేమతో మనుషుల్ని కూడా ప్రేమించాలి. ఇక్కడ ఈ అంత్యదినాల్లో జరుగుతున్న మోసం ఏంటంటే దేవుని ఒక్క ప్రేమ యొక్క లక్షణాల్లోనే చూస్తున్నారు. అంటే ఈరోజు పాఠంలో మనం నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా కనపడతాయి. ఈరోజు మనం నేర్చుకునే పాఠంలో ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. చాలామంది గ్రహించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే లోకంలో కనపడే ప్రేమ దాన్ని తీసుకొచ్చి సంఘంలో ఇన్సర్ట్ చేశారు. అంటే సంఘంలో ఒక క్రమమైన ప్రేమను మనం చూపించాలి. సంఘంలో ప్రేమను మనం ఎక్కడి నుంచి పొందుకొని చూపించాలంటే దేవుని యొద్ద నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, కుమారుని దగ్గర నుంచి. దేవుడు నిత్యత్వంలో త్రిత్వమై ఉన్నాడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నిత్యత్వము అనే మాటకు అర్థమైతే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమైంది. దేవుడు నిత్యుడు. నిత్యత్వంలో ఆయన త్రిత్వమై ఉన్నాడు. ప్రేమను ఒక వ్యక్తి చూపించడం కుదరదు. ప్రేమను ఎప్పుడు కూడా మరొకళ్ళు తోడు ఉండాలి. ప్రేమ దేవుడై ఉన్నాడు. దేవుడే ప్రేమ. గమనించండి, ఒక ప్రేమ వెనుక ఎవరెవరు ఉన్నారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే నిత్యత్వంలో ఆయన ఈరోజు వాక్యంలో ముగింపులోకి వచ్చినప్పుడు ఆ మాట కూడా మనం ధ్యానం చేసుకుంటాం. నిత్యత్వంలో ఆయన త్రిత్వమై ఉండి సంపూర్ణుడై ఉన్నాడు. ఈ ప్రేమల గురించి నేర్చుకునేటప్పుడు మనం ఎక్కడ కనెక్ట్ అయ్యి ఎక్కడ ముగించాలి అనేది కూడా చాలా చాలా జ్ఞానంగా నేర్చుకోవాలి. కూర్చోబెట్టమ్మా, నేర్చుకోవాలి. ఇవి ఉత్తిగా వచ్చేవి కాదండి. నేను లాస్ట్ వీక్లో లాస్ట్ సండే నేను మీకు చెప్పాను. ఇవన్నీ మీరు ఈ వచనాలన్నీ మళ్ళా రిమైండ్ చేసుకోవాలి. రిమైండ్ చేసుకుంటూ
మరలా మరలా చదువుతూ ఉన్నప్పుడే ఇవి మన జీవితంలో కనెక్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు. నేను ఒకటే చెప్తున్నాను, ఒరిజినల్కి ఎప్పుడు డూప్లికేట్లు ఉంటాయి. మనం డూప్లికేట్ని చూసి ఒరిజినల్ అనుకొని భ్రమపడేటువంటి మోసకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇందులో ఎస్పెషల్లీ కూడా కనపడేది ఏంటంటే లోక ప్రేమ. చూడండి, డూప్లికేట్ ఒరిజినల్ లాగా సంఘంలోకి చొరబడి సంఘాన్ని నడిపిస్తుంది. ఈ రోజుల్లో మనకు అర్థం కాకుండా జరిగేటువంటి మోసం. వాస్తవానికి మీరు గుర్తుపట్టండి, లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లోకంలో మీరు ఎంత ప్రేమను చూపించినా అది ప్రేమ కాదని చివరికి అర్థమైంది. లోకం చూపించే ప్రేమలో చివరి రిజల్ట్ ఏముంటుందంటే అసలు అది ప్రేమ కాదు అనే ఆన్సర్ వస్తుంది. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు చూడండి, లోక ప్రేమలో ఎంత గొప్పగా కనపడినా అందులో ఏం కనపడిందంటే తిరిగి నీ దగ్గర మరలా ఆశించేటువంటి లక్షణాలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో అలా ఉండవు. దేవుని ప్రేమ ఏ స్వప్రయోజనాన్ని నీ నుంచి తిరిగి మరలా ఆశించదు. దేవుని దగ్గర నుంచి ఎంత చూసినా ప్రేమ యొక్క పరిపూర్ణతను మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే చూడండి, ఒక గ్లాసులో నీళ్లు పోయడం మొదలు పెడితే ఆ నీళ్లు పొంగి పొర్లి పారుతూ ఉంటాయి పోయటం మొదలు పెడితే. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రేమ అంతా ఎలా ఉంటుందంటే మనం ఎంత నేర్చుకున్నా పొంగి పారుతూ ప్రవహిస్తూ అది విస్తరిస్తూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి లక్షణాలు. అంటే నీ నుంచి ఏమీ ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, లోక ప్రేమేమో ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటుంది, దేవుని ప్రేమేమో తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉంటుంది. ఇప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటే ఏ ప్రేమ మనలో కనపడుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? లోకం ఎప్పుడు కూడా అబద్ధపు ప్రేమ. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనుకోండి, ప్రేమలో ఏం కనపడుతుందంటే శరీర వాంఛ కనపడుతుంది. ప్రేమించినప్పుడు ఒకరినొకరు శరీర వాంఛను కోరుకుంటూ తృప్తి పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ అమ్మాయి అబ్బాయి అయినా దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ఇది దేవుని అనుమతి ద్వారా నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ దేవుని కనికరం పొందుకొని వివాహం చేసుకునేవారు ఉంటారండి, ఉండరు. మనకు అర్థం కావాల్సింది ఇదే. శరీరం లాస్ట్ వీక్లో నేను న్యూస్లో చదివిన విషయాన్ని చెప్పాను. ఇంటర్మీడియట్ చదివిన పాపని నీతో పర్సనల్గా మాట్లాడాలని, లవ్ చేశాను కాబట్టి నీతో పర్సనల్గా మాట్లాడాలని తీసుకెళ్ళి ఒక అరణ్యపు ప్రాంతానికి తీసుకెళ్ళి శరీరం కోరుకున్న వాంఛను తృప్తిపరచుకోవడానికి బలవంతం చేసినప్పుడు ఆ పిల్ల మాట్లాడిన మాట ఏంటంటే, ఇది తప్పు, ఇలా కరెక్ట్ కాదు, మనం వివాహం చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు కోపం వచ్చి కాలు చెయ్యి బండరాలతో కొట్టి విరగొట్టేశాడు. అంటే లోకానికి ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఎప్పుడు కూడా దాని ఫలితము మరణాన్ని తీసుకొస్తుంది. మరి ఇప్పుడు ప్రపంచానికి ఏ ప్రేమ కావాలి అంటే దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమలో నుండి మనము మన బిడ్డలను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, కుటుంబాల్లో సంఘాన్ని ప్రేమించాలి. అంటే ప్రేమను గురించి
మనం దేవుని దగ్గర తప్ప ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా మనం నేర్చుకోలేము. ఒకవేళ లోకాన్ని చూసి ప్రేమను ప్రేమిస్తే అది ఏ క్షణంలోనైనా నీ మరణాన్ని కోరుకుంటుంది. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరణం అనే మాట వెనక యుగయుగాలు ఆరని అగ్ని పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రేమలో చాలా సంపూర్ణత మనకి కనపడుతుంది. దేవుని సంపూర్ణత కనపడుతుంది. ఆ ప్రేమ యొక్క కొరత ఎప్పుడు పోయబడుతూనే ఉంటుంది. దేవుని ప్రేమ లోకానికి వెర్రితనంగా ఉంటుంది, నశించిపోయేవాడికి వెర్రితనంగా ఉంటుంది. అదే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, అదే మనం గనుక కొలతో కొలవడం ప్రారంభిస్తే అది ఖచ్చితంగా మరణాన్ని కోరుకుంటుంది. ఈరోజు ఉదయకాలంలో మనకు అర్థం కావలసినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని నడిపిస్తున్న ప్రేమ దేవునిదా, దేవుని వెనుకున్న త్రిత్వంలో ఉన్న సంపూర్ణత, లేకపోతే లోక ప్రేమ? ఇప్పుడు చూడండి, లోక ప్రేమ సంఘంలోకి వచ్చి బోధిస్తుందా? మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఇప్పుడు సంఘము ఏమై ఉండాలి? ప్రేమయ్యి ఉండాలి. ఈ ప్రేమతోనే దేవుని ప్రపంచానికి చూపించాలి. అంటే దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమ స్వరూపి, లేకపోతే ఆయనే ప్రేమ అని చూపించాలి. ఇప్పుడు లోకానికి మనం దేవుడిని చూపించాలంటే ప్రేమ ద్వారానే చూపించాలి, వేరొక మార్గం లేదు. గమనించారా? అందుకని దేవుడు ఏమన్నాడంటే ప్రేమను దేవుడిని సూచిస్తుంది కాబట్టి ఆ దేవుడిని చూపించాలంటే మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఇది మనుషుల వలన కలిగిన ఆలోచన కాదు, కానీ మన కొరకు, అంటే ప్రజల కొరకు దేవుని సంకల్పం అది. ఇప్పుడు దేవుని సంకల్పాన్ని నమ్మి అంగీకరించిన వాళ్ళు ఉన్నారండి. కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకుంటే చాలా విలువగా ఉంటుంది. అంటే ప్రతి మాటను కొంచెం బరువుగా అర్థం చేసుకోవాలి, తేలికగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మన రక్త మాంసంలో దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలని ఈ ఆలోచన ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని నడిపిస్తుంది ఒకసారి గుర్తు చేసుకోండి. ఏం ఉండదండి, సంఘానికి వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం, అంతకు మించి ఏం ఉండదండి. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకున్నాను. నేను చూపించే ప్రేమ సంఘంలో దేవునిదా, లోక ప్రేమ చూపిస్తున్నానా? నేను ఎదుటి వాళ్ళ దగ్గర ఆశించి ప్రేమను చూపిస్తున్నానా, ఏ ప్రేమను చూపిస్తున్నాను అనేది మనందరం కూడా గుర్తుపట్టాలి. సంఘములోకి లోక ప్రేమను చూపిస్తున్నామా, సంఘములో సహోదరులకు మనం దేవుని ప్రేమను చూపిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైనటువంటి జీవితం. ఈరోజు నేనేమని అడుగుతున్నానంటే, మనల్ని నడిపించేది సంఘంలో దేవుని ప్రేమేనా, లేకపోతే లోకం చూపించిన ప్రేమను మనం చూపిస్తున్నామా అనేది ప్రాముఖ్యం. మనల్ని మనం విమర్శించుకోవడం చాలా చాలా అవసరమై ఉంది. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చాము, కానీ దేవుడు కోరుకున్నది మనము మన సహోదరులకు చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమంటానంటే, ఇప్పుడు లోక ప్రేమ ఎలా ఉంటుందో నీకు అర్థం కాకపోతే దేవుని ప్రేమను గుర్తుపట్టలేదు. దేవుని ప్రేమ నీకు అర్థం కాకపోయినా లోక ప్రేమను నువ్వు గుర్తుపట్టలేదు.
ఇందులో ఏది గ్రహించుకోకపోయినా నష్టం మనకే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి లోక ప్రేమ ఉంది. లోక ప్రేమ మన మీద ఎలా ప్రత్యక్ష పరిస్థితితో తెలుసా? ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు ఏ మిస్టేక్ చేసినా, ఏ తప్పు చేసినా, ఏం చేసినా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక్క మాట కూడా అనకుండా ఉంటే, వాళ్ళ తప్పులు దిద్దకపోయినా వాళ్ళకి మంచిగా ఆహారం, మంచి వస్త్రాలు, మంచి 1,00,000 రూపాయల ఫోను, వాళ్ళకి మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి ఫుడ్, టిఫిన్లు చక్కగా పెడితే దాన్ని ఏమంటారంటే ప్రేమ అంటది లోకం. మీకు చెప్పాను కదా, ప్రేమ అనేది లోక ప్రేమలో మరణం ఉంటుంది. లాస్ట్ సండే కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంటే నువ్వు దేవునికి విరోధంగా బ్రతికినా, దేవుని చట్టాన్ని అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించి, మన స్వనీతి మీద ఆధారపడి మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం అనుకోండి, దానికి అందరూ, ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. నానా నీ ఆలోచన తప్పు అని నిన్ను కూర్చోబెట్టి బుద్ధి చెప్తే తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు అని తల్లిదండ్రులను విడిచిపెట్టి లోకం వెంబడి పరిగెత్తి పారిపోయే వాళ్ళు ఉన్నారు. రీసెంట్గానే చిట్టినగర్లో మా స్నేహితులు, నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ బాబు దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాలు అట్లా వయసు ఉంటుంది, 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది. కొట్టుకెళ్ళి రమ్మంటే ఆలస్యం వచ్చినందుకు తండ్రి గద్దించాడు, ఎందుకు అంత ఆలస్యం అని. అంతేనండి, విషయం అని చెప్పిన వాడు తండ్రి ప్రేమను పక్కన పెట్టి వాడు ఏం చేశాడు తెలిసిన, వెంటనే వెళ్ళిపోయి, ఇంటి నుండి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు సిటీలో. తండ్రి ఇంకా రాలేదు పిల్లోడని ఏడుస్తూ ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎంక్వైరీ చేస్తే ఒక కారులో ఒక మూల దాక్కొని గడగడ గడగడ వణుకుతున్నాడు, ఆకలికి అల్లాడుతున్నాడు. పోలీసులు వాడిని పట్టుకొని ఒక డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాళ్ళ చేతికి దొరికితే పిల్లోడిని కిడ్నీలు, పార్ట్లు అమ్మేసి వాళ్ళు మాదక ద్రవ్యాలను కొనుక్కొని తాగి ఎంజాయ్ చేసే భయంకరమైన యవనస్తులు ఇదే విజయవాడ సిటీలో ఉన్నట్టుగా చెప్పారు పోలీసు. ఇంకా నీ బిడ్డ, నీ ప్రార్థన బట్టి నీ బిడ్డ అలాంటి వాళ్ళ చేతికి దొరకలా, అదృష్టం అన్నారండి పోలీసు. మీరు గుర్తుపడుతున్నారా? ఒక చిన్న పిల్లోని దిద్దటానికి కూర్చుంటూ ఒప్పుకోట్లా. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు, తప్పు అని చెప్తే ఒప్పుకుంటారండి. ఒకవేళ తల్లిదండ్రులు అది తప్పు కదా, వద్దయ్యా మనకి అని అంటే వెంటనే ఏమంటారు చేసినా నా ఇష్టం అంటారు, అంతే. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, లోకము ప్రేమించింది. ఎలా ప్రేమించింది? నీవు దేవునికి విరోధంగా బ్రతికినా, దేవుడి చిత్తం జరిగించకపోయినా, నువ్వు చచ్చి నరకానికి వెళ్ళినా నీకు కావలసిన ఫెసిలిటీస్ అన్నీ చక్కగా సిద్ధపరిచి నీకు ఇస్తారు. దీన్ని లోకం ప్రేమ అంటది. ఇప్పుడు ఈ బోధ ఎక్కడికి వచ్చిందంటే సంఘంలోకి వచ్చింది. సంఘంలోకి వచ్చి ఎవరిని బోధిస్తుందంటే, నువ్వు వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా నువ్వు నడవకపోయినా పర్వాలా, దేవుడు కోరుకున్న జీవితం నిదానంగా నేర్చుకో. ఈరోజు కాకపోతే రేపు నేర్చుకో, రేపు కాకపోతే ఎల్లుండి నేర్చుకో, నిదానంగా మారొచ్చులే. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కాని పరిస్థితులే కనపడుతున్నాయి. ఇప్పుడు లోకం చూపించే ప్రేమ ఎక్కడికి వచ్చేసిందంటే సంఘంలోకి వచ్చేసింది, దైవజనుల్లో పనిచేస్తుంది, సంఘంలో పనిచేస్తుంది. ఇప్పుడు దేవుడు కోరుకున్న జీవితం నీలో లేకపోయినా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన దయగలిగిన వాడు అని ప్రేమను గురించి అనేక పర్యాలు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మీరు గుర్తుపడుతున్నారా?
యోహానును నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా ప్రేమను గురించి ఎక్కువ టెక్స్ట్ రాయించాడండి, ఎక్కువ విషయాలు రాయించాడు. చాలా లోతైన విషయాలు. అంటే దీన్ని గ్రహించుకోవడం అనేది మనం అనుకున్నంత తేలిక. ఈరోజు మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, లోక ప్రేమ నువ్వేం చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది, నిన్ను ఆదరిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ దేవుని ప్రేమ అలా చూపించదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోహాను రాస్తున్నప్పుడు ఇక్కడ మొదటి యోహాను పత్రిక 4:12 కూడా చదవండి. 4:12 చదవండి. ఏ మానవుడును ఏ మానవుడు దేవుని ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. ఇప్పుడు చూడండి, మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల ఇప్పుడు చూడండి, మనం ఒకరినొకరు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు దేవుడట మనలో ఉంటాడు. అంటే దేవుడిని మనం ఎలా చూపించాలి ఒకరినొకరికి అంటే, దేవుడు చూపించిన ప్రేమను మనం చూపించాలి. ఇది కాకుండా వేరొక ప్రేమ ఏదైనా మనలో పనిచేస్తుందంటే అదే లోక ప్రేమ అంటారు. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువున్నానా? ఏ మానవుడును దేవుణ్ణి చూడాల. దేవుడు అదృశ్యుడు, ఆయన కనపడ్డు, ఆయన ఆత్మస్వరూపి, ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. మనము ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల ఇప్పుడు చూడండి, ఒకరినొకరు ప్రేమించిన ఎడల అంటే ప్రేమ చూపించడం ద్వారా దేవుని చూపించవచ్చు. ఇప్పుడు అందుకని ఈ లోకంలో దేవుడు ఎట్టివాడై ఉన్నాడో అక్కడే 4:17 కూడా చదువున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ఏలయనగా ఇప్పుడు చూడు, ఏలయనగా ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో ఇప్పుడు చూడండి, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండేది. ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడు? యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో ఎట్టి వాడై ఉన్నాడు. ఎలాంటి వాడై ఉన్నాడు అంటే, పాపి పట్ల ప్రేమను చూపించేవాడిగా ఉన్నాడు. యాక్చువల్గా ఈ టెక్స్ట్ అంతా కూడా సంఘంలో సహోదరులను ప్రేమించడం గురించి మాట్లాడాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. సంఘంలో సహోదరులను ప్రేమించడం గురించి చూపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు లోకంలో ఎట్టి ప్రేమను చూపించాడు అని మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు లోకంలో ఎట్టి ప్రేమను చూపించాడో ఇప్పుడు మనం కూడా సేమ్ అదే ప్రేమను చూపించాలి. ఇది అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి? దేవుడు యోహాను సువార్త 3:16 ఆ మాట కూడా మరొకసారి చదువునానా? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టి, అద్వితీయ అంటే ఇద్దరు కానివాడు, ఒకే ఒక్కడు అలా. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఇప్పుడు చూడండి, విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించు. చూడండి, అంటే ఇప్పుడు తన అద్వితీయ కుమారుని ద్వారా ప్రేమను ఎలా చూపించాడు? దేవుని ప్రేమని ఎక్కడ చూపించాడంటే యేసుక్రీస్తులో చూపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడు.
మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. ఆ ప్రేమలోని మన సహోదరులను కూడా ప్రేమించాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకం మొత్తాన్ని దేవుడు తన అద్వితీయ కుమారుని ద్వారా ప్రేమించాడంటే ఇప్పుడు ఎవరెవరిని ప్రేమించినట్టు? ఎవరెవరిని ప్రేమించినట్టంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? పాపిని ప్రేమించాడు, దుర్మార్గుని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, బలహీనులను ప్రేమించాడు, ఎలాంటి వాళ్ళనైనా ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో పనిచేయవలసినటువంటి ప్రేమ ఏంటి అంటే దేవుడు లోకంలో ఎవరెవరి పట్ల ఏ ప్రేమను చూపించాడో ఆ ప్రేమ యొక్క సంపూర్ణత అంతా కూడా మనం కూడా తిరిగి మన సహోదరుల పట్ల ప్రేమను చూపించాలి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? సంఘంలోనైనా వెలుపల ఉన్న వారినైనా మనము దేవుడు లోకమును తన అద్వితీయ కుమారుని ద్వారా ఎలాంటి ప్రేమను చూపించాడో, అంటే అద్వితీయ కుమారుడు ఏం చేశాడు? ఇతరుల యొక్క దౌర్బల్యాన్ని, పాపాన్ని భరించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే మొదటి యోహాను పత్రిక 4:14 వచనం కూడా చదువునానా? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడు చదువునానా? మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దేవునికి మహిమ కలుగునుగాక. దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచేవాడు దేవుని యందు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. రెండు తగ్గించు. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమ ద్వారా తండ్రి కూడా కుమారునిలో జీవిస్తున్నాడు. ఇప్పుడు కుమారునిలో కనపడే ప్రేమ ఎక్కడిది? తండ్రిది. ఇప్పుడు తండ్రి తన కుమారులో చూపించిన ప్రేమ ఏంటి? లోకం మొత్తాన్ని ప్రేమించాడు. ఇప్పుడు సంఘంలో ఎవరి ప్రేమను సంఘంలో నుంచి బయటికి చూపించాలి ఇతరులకి అంటే తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ, అది దైవజనుల్లోనూ సంఘంలోంచి వెలుపల వారికి చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని స్వభావం అంటే చూడండి, దేవుని మనసు, దేవుని స్వభావం మనల్ని ఏం కోరుకుంటుందంటే దేవుని లోకానికి ఇతరులకు చూపించమంటుంది. ఎలా చూపించాలి? ప్రేమ ద్వారా చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను ఒక 3 రెఫరెన్సులు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా కొంచెం కనెక్ట్ అయిన తర్వాత మనం ఒరిజినల్ ప్రేమను ఎలా చూడాలో మనం ఇక్కడ లేఖనాల్లో చూద్దాం. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దాని వివరణ ఇస్తున్నాడు. ఒకరినొకరు ప్రేమించుట అనేటువంటి విషయాల్లో మనం ఎలాగుండాలో చెప్తున్నాడు. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చదువునానా? ఒకరిని ఒకరు ప్రేమించుట విషయములో తప్ప ఇప్పుడు చూడండి, మరి ఏమీ ఎవరికి రుణగ్రస్తుడుగా అచ్చి ఉండవద్దు.
ఆరాధించువాడే. ఇప్పుడు ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక వ్యక్తి నీకు గుర్తొచ్చినప్పుడల్లా నీకేం గుర్తు రావాలంటే, అతను నన్ను సహించుకొని ఓర్చుకొని నా దౌర్బల్యమంతా భరించిన వాడు అని గుర్తు రావాలి. ఇప్పుడు దైవజనుడు ఉన్నాడండి, దైవజనుడు ఏం గుర్తు రావాలి నీకు? దైవజనుడు అంటే నీకేం గుర్తు రావాలి అంటే, సంఘం యొక్క దౌర్బల్యాన్ని, షైనమ్మా కూర్చో, షైనానా కూర్చో, కూర్చో, ఇటు తిరిగి, గందరగోళం చేస్తుంది. చూడండి, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమను ఎలా చూపించాలి? ఎవరికి ప్రేమ తప్ప రుణగ్రస్తులుగా ఉండొద్దంటే, ఇప్పుడు దేవుని ప్రేమ, ఇప్పుడు మనకి క్రీస్తు ప్రేమ మనలో ఎలా చూపించాడు చెప్పండి. ఇప్పుడు యేసు క్రీస్తు అంటే ఇప్పుడు మనకేం గుర్తొస్తాడు? యేసు క్రీస్తు అంటే ఏం గుర్తొస్తుందంటే, ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తున్నాడు అనేటువంటి ప్రేమను మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మోసం ఎక్కడ జరిగింది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి చాలా లోతుగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం చాలా లోతుగా వెళ్ళాలి. ఇక్కడ మోసం ఎక్కడ జరుగుతుందో, ఇక్కడ ప్రేమలో ఎక్కడ మోసం జరుగుతుందో ఇక్కడ దొరికిపోద్ది. చూడండి, ఇప్పుడు కుమారుడు తన అద్వితీయ కుమారుడి ద్వారా ప్రేమను చూపించాడు ఈ లోకానికి. అద్వితీయ కుమారుడు ప్రేమను ఎలా చూపించాడు? ఎంత ఘోర పాపినైనా క్షమిస్తూ ప్రతి వ్యక్తిని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేయడం అనేది దేవుని యొక్క ప్రేమగా మనందరం కూడా చూస్తున్నాం, ఎరిగి ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయాన్ని అంటే, ఇక్కడ చూడండి, ప్రేమను గురించి ఆయన ప్రేమ ఏమి ఉన్నాడని యోహాను పత్రికలోనే 4:8, 4:16లోనే చెప్పబడింది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్ అనే మాట రెండు చోట్ల ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ కలిపి, పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కలిపి 2 చోట్ల రాసింది. అది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం 16వ వచనం. ఈ 2 చోట్లే ప్రేమ గురించి రాయబడింది. దేవుడు ప్రేమ అని రాయబడింది. ఇవి మరి ఎక్కడ రాయబడ్డా? ఈ 2 టెస్టిమెంట్లో, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో న్యూ టెస్టిమెంట్లో. ఇప్పుడు మనందరికి అర్థమైంది ఏంటి? ఒక పాపిని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక 4 లక్షణాలు, ఊరికే కొన్ని దేవుని లక్షణాల్లో ఒక 4 లక్షణాలు నేను చూపిస్తున్నాను. చూడండి, మొట్టమొదటి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడను. ఇప్పుడు చూడండి, అంటే దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాము అంటే, ఆయన ఆత్మయ్య ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇది ఒకటి. రెండవది, 1 యోహాను పత్రిక 4:8. ఇప్పుడు ఆల్రెడీ మనం చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంటే ఆత్మస్వరూపి. దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి. ఇప్పుడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువునానా? మేము ఆయన వలన విని ఏమనగా, ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇది మూడవది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం కూడా చదువునానా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. సేవ చేయదము. ఏలయనగా
అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నేను 4 ఉదాహరణలు చూపించాను. దేవుడు ఇప్పుడు ఎవరై ఉన్నారు? అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నారు? ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నారు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా అంటే, మోసం ఎక్కడ జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి చూపించేటప్పుడు ఒక ప్రేమను మాత్రమే చూపిస్తుంది. ఇదే పెద్ద దుర్బోధ సంఘంలో. వాస్తవానికి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే నీతి కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే నీతి న్యాయములు కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే విశ్వాసములకు కట్టై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన అన్ని లక్షణాలలో సంపూర్ణుడై ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఒక్క ప్రేమే కాదు. ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగంటే ఏంటి? ఆయన చీకటి కాదు. అంటే దేవుని ప్రేమలో ఏముంటది? అపవిత్రత, చీకటి ఉండదు. ఇప్పుడు చూడండి, సంఘంలో ఏం చూపిస్తున్నా తెలిసిన? నువ్వెంత చీకటైనా పర్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తారా అంటున్నారు. చీకటిని దేవుడు ప్రేమించడు. అపవిత్రత దేవుడు ప్రేమించడు. పాపాన్ని దేవుడు ప్రేమించడు. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, దుర్బోధ అంటే లోకంలో ఉన్న ప్రేమను సంఘంలోకి వచ్చి సంఘం నుంచి ఏ బోధ బోధిస్తుందో చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు చూపించే ప్రేమలో అపవిత్రత ఉండదు. ఇప్పుడు చూడండి, సంఘాల్లో లవ్ అఫేర్, సంఘాల్లో ప్రేమ పెళ్ళిళ్ళు, సంఘాల్లో అక్రమ సంబంధాలు, సంఘాల్లో చెడ్డ మాటలు, సంఘాల్లో చెడ్డబూతులు, అపవిత్రతలు, గొడవలు, యుద్ధాలు ఏమీ లేదండి. ప్రేమ అనేది అసలు ఎక్కడా కనపడదు. దేవుడు చూపించిన ప్రేమ కనపడదు. ఇప్పుడు దేవుడు చూపించిన ప్రేమలో చీకటి ఎంత మాత్రం ఉండదు. అంటే అపవిత్రత, పాపం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఇప్పుడు బలిపీఠం మీద ఈ లోక ప్రేమ వచ్చి బలిపీఠం మీద ఏమని బోధిస్తుందో తెలిసిన? బలిపీఠం మీద బోధించే బోధ ఏంటో తెలిసిన? నువ్వు ఎంత పాపం చేయి, మళ్ళీ దేవుడి మందిరానికి రా, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడని చెప్తుంది. ఇలాంటి దుర్బోధ ఎక్కడా కూడా ఉండదు. దేవుని దగ్గర ఇలాంటి చల్లవు. ఈ రోజున నేనేమంటే, శరీరంతో పాపం చేయకపోవచ్చు, కానీ నీ మనసుతోనైనా పాపం చేస్తావు. నీ అంతరంగంలోనైనా దేవునికి విరోధమైన పాపాన్ని చేస్తూ బ్రతుకుతూనే ఉంటావు. ఇప్పుడు దేవుని ప్రేమలో ఎంత మాత్రం చీకటి ఉండదు. అంటే నీ హృదయాంతరంగంలో ఏ మాత్రం కూడా చీకటి కనపడదు. చీకటికి చోటు ఉండదు, అపవిత్రతకు చోటు ఉండదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు. నీలో చీకటి ప్రవర్తన ఉంటే దేవుడు నిన్ను ఏ మాత్రం కూడా లక్ష్యించడు. ఇప్పుడు సంఘంలో లోక ప్రేమ ఎట్లా ఉంటుందంటే, సంఘంలో లోక ప్రేమ ఉంటుంది ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఆకిను నీ కానుకలు మాకి, నీ దశం భాగాలు మాకి, నువ్వు మనసు మార్చుకున్నా మార్చుకోకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడని చెబుతుంది. ఇదే లోకానికి ఉన్న ప్రేమ. ఈ రోజున సంఘంలో బోధించబడుతున్న బోధలో లోక ప్రేమ ఏలుబడి చేస్తుంది. నమ్మేవాడు ఎవరున్నాడు చెప్పండి? ఈ రోజున దేవుని వాక్యాన్ని ఒక దైవజనుడు మీ సంఘంలో క్రమాలు, మీ సంఘంలో మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, ఏసైకి, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో డెకరేషన్లో అందం, సౌందర్యం ఇవన్నీ వ్యర్థమైన ఈ పద్ధతులు సంఘాలకు నేర్పకూడదు అని చెప్పిన నన్ను ఏమన్నారు తెలిసిన? నీకు వెలుగుదూత పట్టిందని తిడుతున్నారు. సంఘంలో అపవిత్రత ఉండకూడదు వాక్యాన్ని బట్టి చూస్తే అని చెబితే, ఇప్పుడు జనాలు నన్ను ఏమన్నారు తెలిసిన? నువ్వు ఒక వెలుగుదూత పట్టినోడు అన్నాడు. నేనంట చీకటంట.
ఇప్పుడు ఈ అంత్య దినాల్లో ఏమనుకుంటారో తెలిసిన ప్రజలు చూడండి, బైబిల్ ఏముందో యెషయా పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనమా 21 చూడండి నాన్న. యెషయా పుస్తకం 5వ అధ్యాయం తమ దృష్టికి తాము జ్ఞానులనియు 20 21. కీడు మేలనియు. ఇప్పుడు చూడండి, అదే చదువు 20 నుంచా 20 నుంచి చదువునానా. కీడు మేలనియు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని మేలు కీడని చెప్పుకుంటూ ఉంటారట. ఇప్పుడు చూడండి, నువ్వు వాక్య విరుద్ధంగా ఎంత అవిధేయుడు బతికినా పాస్టర్ గారు నీకు స్వీట్ మాటలు చెప్తూ ఉంటాడు, తీయటి మాటలు. పాస్టర్ గారే కులాలను వదిలిపెట్టకుండా, మోజస్ చౌదరి అని కులాలను వదిలిపెట్టకుండా, నేనేమంటానంటే ఎరికల కులం అనుకోండి, ఎరికల మోజస్ అని పెట్టుకుంటాడంటే అండ్ రాయిపోతారా. మోజస్ చౌదరి అంటే కులానికి చౌదరి గొప్పది కాబట్టి భూమండలం మీద కులం పేరు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. అంటే మీరు తర్వాత చదువుకోండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల తర్వాత చదువుకోండి. కులం పేరు ఎత్తినాడు బతుకేంటో బైబిల్లో వాడి ఎత్తి మీద వాడే నరకానికి పాత్రుడని రాసుకున్నాడు. వాడు పాపం చేస్తున్నాడని రాశాడు. ఈ రోజున కులానికి ఒక సంఘం బయలుదేరింది, చూసారా? అంటే సంఘంలోకి ఏమొచ్చింది అంటే లోకం పనిచేస్తుంది సంఘంలో. ఇప్పుడు దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి ఆత్మయ్య ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, ప్రేమయ్య ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు. గమనించారా? మీరు ఆయనలో ఉన్న సర్వ సంపూర్ణతను అంతటిని కలిపితే ప్రేమ. ఇప్పుడు చూడండి, ఆజ్ఞను అతిక్రమించవచ్చు, నీకు నచ్చినట్టు బ్రతుకుతావు. దేవుడు నీ రక్త మాంసాల్లో, నీ శరీరంలో నువ్వు ఎలా బతకాలో దేవుడు చెప్పినా కూడా దేవుని మాట పక్కన పెట్టి నీ సొంత జ్ఞానము, లోకము, పరిస్థితుల్ని ఫాలో అవుతూ బ్రతుకుతాం. లోకం ఏమనుకుంటుందండి? కనీసం 2 చైన్లను వేసుకోకపోతే లోకం ఏమనుకుంటుంది చెప్పండి? దేవుడు ఏమనుకుంటాడో నీకు అక్కర్లా, దేవుడి నీతి ఏమనుకుంటుందో నీకు అక్కర్లా. అంటే నీ దృష్టిలో దేవుడి ప్రేమను ఏం చూస్తావో తెలిసిన, ఆయన ఏం చేసినా క్షమిస్తాడండి. దేవుని ప్రేమ లోక పద్ధతులను నీకు నేర్పదు. గమనించారా? దేవుని ప్రేమ లోక పద్ధతుల్ని నీకు ఎన్నడూ కూడా నేర్పదు. ఇప్పుడు చూడండి, నువ్వు తెల్లారు లేస్తే లోక పద్ధతుల్ని, లోకం నేర్పిన పద్ధతుల్ని నువ్వు నేర్చుకొని నీ బ్రతుకులో లోకాన్ని చూపిస్తూ దేవుని వాక్య ప్రకారంగా దేవుడు నిన్ను ఏ జీవితం చేయమని కోరుకున్నాడో ఆ జీవితం చేయకుండా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తావు. బతికిన కాలం అంతా 70-80 సంవత్సరాలు పాపంతో పొర్లి చివరి నిమిషంలో దేవుడు నన్ను క్షమిస్తాడు, ప్రభువా నన్ను క్షమించంటే క్షమించేస్తాడనే తీయటి బోధలు బయలుదేరింది సంఘాల్లో. ఎన్నడూ ఇలాంటి పప్పులు ఉడకవు. నువ్వు ఎంత మంట పెట్టి పొయ్యి చేసినా, ఎన్ని నీళ్లు పోసినా ఏం ఉడకవు దేవుని దగ్గర. నీ వ్యర్థమైన నటనను మానాల. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆయన ఏమంటాడంటే ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్పాడంటే, మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు తప్పనిసరిగా గైకొన్నప్పుడే నువ్వు దీవించబడతావని చెప్పాడు. ఇప్పుడు సంఘంలో బోధలు ఎలా బయలుదేరినాయి? నువ్వు దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించకపోయినా, నువ్వు నెంబర్ 1గా దేవుని ఆజ్ఞలు తృణీకరించి లోకాశలతో నువ్వు నడుస్తున్నా, ఈ లోక పద్ధతులు నీకేమని చెప్తాయి అంటే, ఈ లోక పద్ధతులు సంఘంలోకి వచ్చి సంఘంలోంచి ఏమని బోధ చేస్తాయి అంటే, నువ్వు ఎలా బ్రతికినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అసలు తిరుగులేదని చెప్తారు. అంతే. ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? ఏ ఊర్లో నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకుని వచ్చి బోధ చేస్తున్నావు? ఈ బోధ ఎక్కడ నేర్చుకున్నావు అంటే, దైవజనుడికే ప్రేమను గురించి తెలీదు, దైవజనుడికే దేవుని ప్రేమను గురించి తెలీదు. మరెవరికి తెలుసు? లోక ప్రేమ సంఘంలోకి తీసుకొచ్చేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారండి పాస్టర్లో. లోక ప్రేమల్ని సంఘంలో చొప్పించి
నువ్వేం చేసినా పర్లేదు, నువ్వు చచ్చిపోతే పరలోకంలో ఉంటావు, ఒక్క క్షణం ప్రభా నన్ను క్షమించంటే చాలు అని అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, లోక ప్రేమ ఎప్పుడు కూడా నీ మరణాన్ని కోరుకుంటది, ముసుకేసేస్తుందంతే. ఒక స్త్రీ పురుషులు ప్రేమించుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత భార్య తన భర్తను విడిచిపెట్టేస్తుంది, ప్రేమ లేకుండా వదిలిపెట్టేస్తుంది. కొద్ది కాలం అయిన తర్వాత భర్త భార్యను విడిచిపెట్టేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలు వదిలిపెట్టేస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, వీళ్ళ కుటుంబాలను నడిపించేది ఏంటో తెలిసిన లోక ప్రేమ, దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమలో అపవిత్రత ఉండదు, దేవుని ప్రేమలో కోపం ఉండదు, దేవుని ప్రేమలో అసూయ ఉండదు. ఈరోజు మనకు అర్థం కాని బాధ ఏంటంటే చెప్పనా, దేవుడు అన్నిటిలో సర్వసంపూర్ణుడై ఉన్నాడు. ఆజ్ఞల్లో, నీతి న్యాయాల్లో, పరిశుద్ధతలో, ప్రేమలో, ఆత్మలో కపటం లేనివాడిగా సంపూర్ణ లక్షణాలు కలిగిన వాడి ఉన్నాడు. ఇది మొత్తం ప్రేమలో ఉంది. ఇప్పుడు దుర్బోధ ఏంటో చెప్పినా ఒక్క ప్రేమనే చూపిస్తున్నారు ప్రపంచానికి. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు, అదొక్కటే చూపిస్తున్నారు. కానీ ఆజ్ఞలను అనుసరించినా అనుసరించకపోయినా, పరిశుద్ధ జీవితం చేసినా చేయకపోయినా, విశ్వాసాన్ని కాపాడుకున్నా కాపాడుకోపోయినా, నువ్వు ఎట్ట బతికినా దేవుడు క్షమించి నిన్ను పరలోకం ఇస్తాడని చెప్పేదే దుర్బోధ. ఈ రోజున దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మన జీవితంలో, ఒక సంఘముగా కట్టబడుతున్నామని చెప్పుకుంటున్న మన జీవితంలో ఏ ప్రేమలో ఎలా గుర్తుపడతారు చెప్పండి? ఈ రోజున లోక ప్రేమ చేత, ఈ రోజున అత్తకి కోడలు, కోడలకి అత్త, తండ్రికి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు ఎంత భయంకరంగా చేర్చబడుతున్నారో తెలిసిన కారణం ఏంటంటే వారిలో దేవుని ప్రేమ లేదు. ఏంటి, ఒకవేళ ఎందుకు ఇంట్లో గొడవలు వస్తాయి అంటే, ఒకవేళ నీతిమంతుల నుండి ఇది మంచిది కాదని చెబితే కూడా గొడవలు వస్తాయి. ఎవరికైనా వాక్యానుసారంగా బుద్ధి చెబితే వినే పిల్లలు లేరండి. కొంచెం కూడా అయ్యా నీ ఆలోచనలో తప్పు, నీ అంతరంగం తప్పు, వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తున్నావు, భ్రమపరచబడుతున్నావు, లేని ఊహలను పెట్టుకుంటున్నావు, తప్పు అని చెప్తే సరి చేసుకునే పిల్లలు ఉన్నారండి, లోబడి దిద్దుకునే పిల్లలు ఉన్నారండి, మచ్చ డాగు కళంకాన్ని కడుక్కునే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే ఏంటో తెలిసిన, వాళ్ళు లోక ప్రేమను అనుసరిస్తున్నారు తప్ప దేవుని ప్రేమను అనుసరించట్లా. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి అన్న. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 1 సంఘముల గురించి మాట్లాడేటప్పుడు చూడండి, 25 నుంచి చదవండి. పురుషులారా మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి. చూడండి, పురుషులు ఎప్పుడు కూడా ప్రేమకు గుర్తుగా ఉండాలి. కుటుంబంలో, సంఘాల్లో పురుషులందరూ జాగ్రత్తగా వినండి. పురుషులందరూ కూడా సంఘములో ప్రేమ కలిగిన వారై ఉండాలి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే. ఇప్పుడు చూడండి, కనెక్టింగ్ ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి. ఒక పురుషుడు తన భార్యని ప్రేమించాలి అని చెబుతూ అటువలే అని క్రీస్తు కూడా సంఘాన్ని అలా ప్రేమిస్తున్నాడని స్టార్ట్ చేశాడు. అంటే పురుషుడు ప్రేమించాలి అంటే దాని అర్థం ఏంటి? పురుషుడికి ఏం తెలిసి ఉండాలంటే ఆజ్ఞ తెలిసి ఉండాలి. అందుకని ఇప్పుడు ఆదాముతో ఆ దేవుని ఆజ్ఞల గురించి ఎవరికి చెప్పాడు? ఆదాముకు చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞ తెలిసిన ఆదాము ఇప్పుడు తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ రోజున పురుషులు దేవుని ప్రేమను, దేవుని ఆజ్ఞలు ఒక్కటి కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు వచ్చి సంఘంలో కూర్చుంటున్నారు. ఆడవాళ్ళు ఏ సంఘంలో చూసినా ఆడవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు, కానీ పురుషులు కనపడరు. ఇప్పుడు ఆజ్ఞ తెలిసిన పురుషుల దగ్గర నుంచి ప్రేమను ఎలా చూసి నేర్చుకొని రావాలి స్త్రీ. అంటే ఒకరినొకరు దేవుడు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను చూపించాలి ఒకరినొకరు. ఇప్పుడు స్త్రీకి ఏ ప్రేమ తెలుసు? లోక ప్రేమ తెలుసు, మోసపోయే ప్రేమ తెలుసు.
ఇప్పుడు స్త్రీలను తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారంటే సంఘంలో పాస్టర్లుగా నిలబెట్టారు. పురుషులను పక్కన పెట్టేశారు. పురుషులను పక్కన పెట్టి స్త్రీలను సంఘ కాపరులుగా నిలబెట్టుకుంటున్నారు. వీళ్ళు ప్రేమ ఎక్కడ నేర్చుకోవాలి? అందుకనే తిమోతి పత్రికలో ఏమంటాడంటే, చదవండి నాన్న, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి నాన్న. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వలేదు. కారణం ఏంటంట? కింద చెబుతున్నాడు, చదువు. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడిన కదా. గమనించారా? ఆదాము ఆజ్ఞ తెలిసిన వాడై ఉండి కుటుంబాన్ని నడిపించాలి. ఈ రోజులు పురుషులకు ఆజ్ఞలతో పని లేదు. పురుషులు గుడికి రారు, శుభ్రంగా తిని ఎద్దు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు ఊరి మీద పడి. దేవుని భయం ఉండదు, పాడు ఉండదు. ఆజ్ఞ తెలియాల్సింది ఎవరికి? పురుషుడికే తెలియాలి ఫస్ట్. అతను తీసుకొచ్చి దేవుని ప్రేమ యొక్క సర్వపరిపూర్ణత అంతా ఆజ్ఞలన్నీ అనుసరించేటువంటి కట్టడగలిగిన జీవితాన్ని తన భార్యకి నేర్పించాలి. పురుషుడే తాగుబోతాడే తిరుగుతూ ఉంటాడు. వాడు ఏమంటాడు తెలిసిన? వాళ్ళ ఆవిడని చూసి, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతా అంటాడు. ఉతిదే మాయల పకీరు, మాయలోడు. వాడు ఆజ్ఞను అతిక్రమించి దర్జాగా ఊరు మీద పడి పాపం చేస్తుంటే తిరుగుతుంటే వాళ్ళ ఆవిడ ప్రార్థన చేస్తే వీడి పరలోకం వెళ్తాడంట. చూసారా నడకెట్టుందో? ఇదేనండి ఈ రోజున. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పురుషులరా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే సంఘమును క్రీస్తు ప్రేమించాడని చెప్తున్నాడు. అంటే మనం ఎవరిని చూసి మాదిరి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రేమను చూసి మాదిరి నేర్చుకోవాలి. పురుషుడు అంటే ఇప్పుడు ఎవరు? ఇప్పుడు పురుషుడు సంఘాన్ని నడిపించాలి. ఇప్పుడు సంఘంలో స్త్రీ బోధకురాలుగా ఉండి పురుషుడి మీద అజమాయిషి చేయకూడదని రాశాడు. అంటే పురుషుడికి బుద్ధి చెప్పడానికి స్త్రీకి పర్మిషన్ లేదు. ఎందుకని? స్త్రీ మోసగించబడింది. గమనించారా? అందుకనే పౌలు అదే చెప్తున్నాడు, సంఘంలో స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు కాబట్టి సంఘ కాపరిగా స్త్రీ ఉండకూడదు. ఎందుకంటే పురుషుడి మీద పెత్తనం చేయకూడదు. ఎందుకు? పురుషుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆజ్ఞ ఎరిగిన వాడై ఉన్నాడు, ఆజ్ఞ పొందిన వాడై ఉన్నాడు. గమనించారా? అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవక్తికినని చెప్పుకొనుచు యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చావు. అది జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును. ఇప్పుడు చూడండి, పాస్టర్లను కూర్చోబెట్టి బోధ చేసిద్దంట. ఇప్పుడు వారిని మోసపరుస్తుంది. దైవజనులను కూర్చోబెట్టి స్త్రీ వ్యభిచారం చేయొచ్చు, విగ్రహాలు పూజించిన వాటిని తినొచ్చు, ఏం కాదని చక్కగా పాస్టర్లను కూర్చోబెట్టి పురుషులను కూర్చోబెట్టి స్త్రీ బోధిస్తుందంట. అది మోసపరుస్తుంది. అందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, తీర్పులు అడుగుతున్నాడు. సంఘంలో స్త్రీలను సంఘ కాపరిగా నువ్వెందుకు ఉంచావు అని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు చెప్పినందుకు నన్ను దూషించేవాడు ఎక్కువ. వాక్యం చెబుతుందా లేదా అని చూసేవాడు ఎవడు లేడు. ఇంకొకళ్ళు బయలుదేరారు, ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు. వీళ్ళందరూ దొంగల ముఠాకు లీడర్లు. వీళ్ళంతా దుర్బోధకులకు లీడర్లు. వీళ్ళంతా దుర్బోధకులు కంటా ఉంటారు. వీళ్ళు పెన్షన్లు తీసుకొని సేవ చేసేవాడు ఒకడు. ఉద్యోగం అంతా వాడి వయసు అంతా ఉద్యోగం చేసి ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మొత్తం తీసుకొచ్చి సంఘ కాపరిగా ఉంటాడంట. 60 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాడు, వయసు అంతా అయిపోయింది, వృద్ధులు అయిపోయిన తర్వాత సేవ చేస్తాడంట. వీళ్ళు బోధకులు అండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో చూసేవాడు ఎవడో లేడు, బుద్ధి తెచ్చుకునేవాడు ఎవడో లేడు. బుద్ధి తెచ్చుకొని సరి చేసుకోనేది కాకుండా సత్యవాక్యాన్ని ఇప్పుడు చెబుతున్న సేవకులు ఎప్పుడు చేస్తారని చూస్తున్నారు. వీడు చస్తే బాగుండని చూస్తున్నారు. అండి
అంటే ఈ రోజు చూడండి, లోక ప్రేమ సంఘంలోకి వచ్చి శరీర ప్రేమలు చూపిస్తున్నారు. క్రిస్మస్లు, లైటింగ్లు, డెకరేషన్లు, ఎచ్చులు, టేకు తలుపులు, టేకు దేవదూతలు. పనికి మనలారా ఎక్కడ చూసి నేర్చుకొని వచ్చారా నాయన మీకు? ఇప్పుడు సేవకు ట్రైనింగ్ అవ్వడానికి ఎవరిని వెంబడిస్తారో తెలిసిన గుడ్డోడు వెంబడిస్తూ ఉంటారు. వీడికి నచ్చిన పద్ధతిలో సేవ చేస్తారు కదా, వీడికి కూడా అనుకూలంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడు వెంబడించేవాడు ఎవడలేడు. నిన్నటి దినాన శనివారం మనం తీతును గురించి చదువుకున్నాం. తీతు ఎంత చక్కటి పరిశుద్ధుడో, అన్యజనుడైనప్పటికీ రక్షించబడిన తర్వాత తీతు ఒక దైవజనుడి ప్రేమలో కుమారుడిగా, పరిశుద్ధుడిగా, ఆత్మీయుడిగా, తోటి కాపరిగా ఎదిగి సంపూర్ణుడయ్యాడండి. ఒక పౌలు ఎలాంటి ప్రయాసపడి సేవ చేశాడో ఆ సంపూర్ణతకు సమానంగా పౌలు ఎదిగి సేవ చేశాడు. గుర్తుపట్టారా? ఈ రోజున దేవుని వాక్యంతో పని లేదండి జనాలకి. లోకం చూపించే శరీర ప్రేమలు ఇంపార్టెంట్. అమ్మా, ఒక మెల్కీసెదెకు క్రమాన్ని ఒక సంఘాలు ఈ రోజున అసలు తృణీకరించి మాకు అవసరం లేదు అని పక్కన పెట్టి పెళ్ళైనోడే పాస్టర్లు, పెళ్లి కానోడు పాస్టర్లు కాదని ప్రకటించే సంఘాలను పట్టుకొని ఏలాడేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఇవాళ యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేస్తే ఆ సేవ పనికిరాదని చెప్పుకొని పెద్ద పెద్ద సంఘాలను కట్టారు. దేవుని వాక్యాన్ని పక్కన పెడితే అక్కడ వేల మంది ప్రజలు చేరతారు. వాళ్ళు వేల సంఘాలను కడతారు. వీళ్ళకి ఏమి లేదో తెలిసిన ప్రేమలో పరిపూర్ణత తెలియదు. ప్రేమ అంటే పాపిని దేవుడు క్షమిస్తాడు అనే ఒక్క మాట తప్ప మిగతా ప్రేమలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఒక్కటి కూడా చూపించట్లా. దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. దేవుడు కోరుకున్న ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించి నడవాలి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు వివేకము, తెలివి, జ్ఞానం కలిగిన వాడు. వీటి లక్షణాల్లో నీకేమీ లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, తెలివి, వివేకం లేకపోయినా, నీతి న్యాయాలు నీలో లేకపోయినా, నువ్వు పాపం చేస్తున్నా, నువ్వు చీకటిగా బతికినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. ఎలాంటి బ్రతుకులో చూడండి. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో 2:5 అధ్యాయం 27 వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అతిది మరి ఏదైనను నీకు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరిచి. చూడండి, ఆయన పరిశుద్ధ పరచుట కొరకై ఇన్ని కార్యాలు చేశాడు. మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, దేవుని ఎదుట పరిశుద్ధుడై జీవించాలి. ఇదండి సంఘానికి ఉన్న లక్షణాలు. ఇన్ని లక్షణాలు కలిగి ఉంటేనే సంఘం అంటారు. ఈరోజు నీకు ఇన్ని లక్షణాలు నీలో లేకపోయినా నువ్వు బలలో చేసి ఆయన శరీర రక్తాలు తిని తాగి నీకు నచ్చినట్టు బతికొచ్చి ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడనే అబద్ధపు బోధలు ఈ రోజున సంఘంలో, లోక బోధలు సంఘంలో పెట్టి బోధిస్తున్నారు. ఏమండి, భయపడే వాళ్ళు ఉన్నారండి? ఈ రోజుల్లో ఎక్కడ ఎలాగా మోసగించబడుతున్నారో అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. నేనేమంటానంటే, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనంటే ఆయన మస్టు రస్ట్ అంతా కాల్చి బూడిద చేస్తాడు. అపవిత్రత ఏది కూడా అక్కడ సమీపించడానికి వీలుండదు. మనం ఒంటి నిండా, తలంపుల నిండా, ఊహల నిండా లోకాన్ని, లోక ప్రేమని, లోక పద్ధతులను పెట్టుకొని నేను పరలోకం వెళ్ళిపోతాను, బలలో చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను పరిచర్లు అన్నింటిలో చూసుకుంటున్నాను, దైవజనుడిని కాపాడుకుంటున్నాను, నాకు తిరుగులేదని చెప్పుకుంటున్నాను. జాగ్రత్త, మోసపోవద్దు, గుర్తుపెట్టుకోండి. వీడు సంఘములో దైవజనుడు ఏం చేస్తాడు తెలిసిన, వాడి పేరు గొప్ప కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాడు. మీ కానుకలు తీసుకొని,
మీ కానుకలు తీసుకోండి. చూడండి, సత్యాన్ని బోధించేవాడికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ ఉండవండి, సరైన వస్తువులు కూడా ఉండవు. కనీసం రికార్డు చేయడానికి ఒక 25,000 రూపాయల వస్తువు కొనాలంటే దైవ నీతి వాక్యాన్ని చెప్పే నీతిమంతుల దగ్గర సరైన ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కటి కూడా ఉండవండి. అదే అబద్ధ బోధ చేసేవాడి దగ్గర ఐటమ్స్ అన్నీ ఉంటాయి, లక్షల రూపాయల ఐటమ్స్ ఉంటాయి అండి. వాడు మ్యూజిక్లు పెడతాడు, వాడు ఊపులు మామూలుగా ఉండవు, అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉంటాడు. వాడు ప్రేమలో మాత్రం పరిపూర్ణుడు అవడం. గమనించారండి? వాడు సంఘానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు సార్? ఆస్తులు సంపాదించుకుంటాడు. పాస్టర్, అపోస్తులు ఎక్కడన్నా దైవజనులు, సంఘాలు, అపోస్తులు చూశారు ఎప్పుడైనా? వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ పేర్ల మీద ఆస్తులు సంపాదించుకున్నారండి? వాళ్ళకు వచ్చిన ప్రతి రూపాయి సంఘంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఖర్చు పెట్టారు. మీ డబ్బు దానికే ఖర్చు అవుతుందా? పాస్టర్లు సోకులకి, ఎచ్చులకి, బూట్లకి, కోట్లకి, సూట్లకి, మేకప్లకి, ఫోటోలకి, స్టైల్కి ఏమంటే భయం ఉందండి? నీ సొమ్ము దేని కొరకు ఖర్చు అవుతుందో చూసుకున్నావు ఎప్పుడైనా? ఈ రోజున అబద్ధ బోధలు తీయగా నీ బతుకు మార్చుకోపోయినా, వాక్య ప్రకారం నీ జీవితం మార్చుకోకపోయినా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలిసిన వేల మంది, అంటే డీమార్ట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారండి జనం. చిన్న కొట్టులో ఒరిజినల్ సరుకును, మంచి సరుకును అమ్మేవాడి దగ్గరికి వెళ్ళరు. కారు ఉన్నవాడు పూరిపాకలో ఉన్న పూరిపాకలో వాక్యం చెప్తున్న దైవజనుడి దగ్గరికి వెళ్ళడం. గమనించారా? నిన్న మా స్నేహితుడు చిట్నాగ్ నుంచి ఫోన్ చేసి అంటాడు, మా అబ్బాయి ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు అయ్యారు, ఆడు అసలు స్కూల్కి వెళ్ళడం మానేశాడు, ఆ ఫిలదెల్ఫియా చర్చికి వెళ్తున్నాడు, ఆ పిల్లలమ్మడి తిరుగుతూ ఏళ్ళు వేసుకుంటూ సైకిల్ చేసుకుంటూ సైకిల్ కొట్టుకుంటూ తిరుగుతున్నాడట మందిరాల్లో. ఏడుస్తున్నాడు. మీ దగ్గరికి తీసుకొద్దామంటే రావట్లేదు అయ్యారు. నేను చెప్పాను 8th క్లాస్కే ముదిరిపోయారు. చిన్న పిల్లలప్పుడే దేవుని సంఘానికి, పరిశుద్ధతకి బిడ్డలను అప్పగించడండి. వాడు ముదిరిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు, అయ్యో నేను అనవసరంగా దైవజనుడు అడిగినా కూడా ఇవ్వలేదు, వీడు ముదిరిపోయాడు, ఇప్పుడు మాట వినడం. ఆడు నీకు ఉరితాడవుతాడు. ఎందుకో తెలిసిన? దేవుని ప్రేమలో వాడు పెరగలా, దేవుని ప్రేమను వాడికి చూపించలా. ఏ ప్రేమను చూపించారు? మోసం చేసే ప్రేమను, లోక ప్రేమను చూపించారు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున సంఘాల్లో దేని కొరకు ఖర్చు అవుతున్నారు? సంఘాల్లో దేని కొరకు బ్రతుకుతున్నారు? చెప్పండి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నా సమయం అయిపోతుంది, ఆయన నిత్యుడు అని రాయబడింది. చదవండి నాన్న. యోహాను సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదవచ్చు. తండ్రి నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. ఇప్పుడు చూడండి, జగత్పునాది వేయబడక మునిపే. ఇప్పుడు చూడండి, అంటే దేవుడు నిత్యుడై ఉన్నప్పుడే ఒక ప్రేమను చూపించాడంట, ప్రేమను కలిగి ఉన్నాడంట. కంటిన్యూ చేయనా? నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపిదివని నీవు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. జగత్పుత్పత్తి పునాది వేయక మునిపే ఆయన ప్రేమయే ఉన్నాడంట. ఒక్కడే ప్రేమను ప్రత్యక్షపరచలేడు. అంటే ఈ ప్రపంచాలు సృష్టి పుట్టక మునిపే తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన ప్రేమలో ఉన్నటువంటి నిత్యత్వం యొక్క లక్షణాన్ని మనకు చూపించాడు కుమారుని ద్వారా. అంటే ఇప్పుడు ప్రేమలో ఏముంది? నిత్యత్వము ఉంది. అంటే నిరంతరము, ఫర్ ఎవర్, ఎప్పటికీ ప్రేమించే ప్రేమ ఉంది. గమనించారే? ఆ ప్రేమలో కల్మషం ఉండదు, ఆ ప్రేమలో అపవిత్రత ఉండదు,
ఆ ప్రేమలో చీకటి ఉండదు. నిత్యము ఒకే ప్రేమ. అంటే ఆయన చూపించిన ప్రేమలో పాపం కానీ, గర్వం కానీ, అవిధేయత కానీ, లోబడిని కఠిన హృదయాలు కానీ ఉండవు. మరి ఈ రోజున రక్షించబడతామని చెప్తున్నాము, రక్షించబడిన వాడమని చెప్పుకుంటున్నాము. మరి మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడుతుందండి? తెలియదు. ఏ ప్రేమ పరిపూర్ణం చేయబడుతుంది? తెలియదు. మనం ఎక్కడున్నాం మనకేం తెలియదు. ఊరికే వస్తున్నాం పోతున్నాం, వాక్యం విని ప్రార్థన చేయించుకొని, శ్రమలు వస్తే ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు ఉంటే, పెళ్ళిళ్ళు కావాలంటే, పండగలు చేసుకోవాలంటే, సంబంధాలు చూడాలంటే, చచ్చిపోతే పాతి పెట్టాలంటే పాస్టర్ గారు ఉంటే చాలు. నువ్వు కానుకలు ఇయటానికి, ప్రార్థన చేయించుకోవడానికి పాస్టర్ గారు ఉంటే చాలు. ఇందుకు వాడుకుంటున్నారు. మనం గుర్తుపట్టవలసింది అతి ప్రాముఖ్యమైనది, ఆయన నిత్య సంకల్పంలో ఉన్న నిత్యమైన ప్రేమ. అంటే అన్ని లక్షణాలు కలిగిన సంపూర్ణమైనదే దేవుని ప్రేమ. నీకు నచ్చినట్టు బతికి నన్ను దేవుడు క్షమిస్తాడనుకునేది భ్రమ. ఈరోజు ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడుతున్నాను. ప్లీజ్ అండి, మనకు దేవుడి రాజ్యం ఊరకనే ఎట్టబడితే అటు రాదు. దేవుని ప్రేమలో పరిపూర్ణం కావాలి. అలా కాకుండా మనకు నచ్చినట్టు బ్రతికి దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను పరలోకం తీసుకున్నాడు, డ్రామాలు వేయొద్దు. డ్రామా బ్రతుకులు బ్రతకొద్దు. మీరు మోసపోకుడి. వాక్యం స్పష్టంగా చెప్తుంది. గమనించారా? తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడో ఆయన నిత్యమైన ప్రేమ, నిత్యుడగు ప్రేమ. ఈరోజు మనల్ని మనం విమర్శించుకొని, ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి, ఆయన ప్రేమలో ఉన్నటువంటి నిత్య సర్వసంపూర్ణత అన్ని లక్షణాల్లో మనం పరిపూర్ణులు అవ్వాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.